ఎలా ఉంది బ్రో డాకు మహారాజ్ మన బాలయ్య బాబు గారిది? అన్న ఇప్పుడే చూసి వచ్చిన అన్న డాకు మహారాజు. మినిమం చెప్తున్నా మూవీలో మ్యాక్సిన్ హౌస్ దింపుతాడు అన్న ఫైట్ సీన్ కి. మ్యాక్సిన్ హౌస్ సీన్ అసలు తాగేది అతను మ్యాక్సిన్ హౌస్. ఈ మూవీలో కూడా అదే తీసుకొస్తాడు మ్యాక్సిన్ హౌస్. ఇచ్చి పడేసిండు అన్న నిజంగా. అంటే బాలయ్య బాబుని ఈ తిరిగిలో చూపించడం ఎవడి వల్ల కాదు, అసలు ఎవడి వల్ల కాదంటే ఎవడి వల్ల కాదు. బాబీడోళ్ళు చూపించారంటే ఇట్స్ గ్రేట్ అన్న. బాబీ గారు చూపించారంటే గ్రేట్. నిజంగా ఆయనకు దండం పెట్టాలన్న, నిజంగానే దండం పెట్టాలి. ఎట్లా అంటే అన్న ఈ మూవీ కొరియోగ్రాఫర్ చేసింది సాంగ్ శేఖర్ మాస్టర్. దాన్ని మించినోడిగా మాక్సిమం ఇండియాలో ఎవరు లేడు. ఎంత బాగా చేసిందంటే మనం చూసుకుంటే ట్రోల్ కి గురి అవుతుంది, కానీ థియేటర్ లో చూస్తే విజువల్స్ పడుతున్నాయి. ఆ సాంగ్స్ విజువల్ కూడా డాన్స్ చేస్తున్నారు థియేటర్ లో, అంత మంది చేస్తున్నారు. తర్వాతనే ఒక సీన్ ఉంటది, ఫైట్ సీన్, అసలు ఫ్యూజులు ఎగిరిపోతుంది. చెప్తున్నా కదా, ఒక్కొక్క డైలాగ్ ఎట్లా ఉంటుందంటే, ఒక జింక సింహం, ఒక సింహము జింక మీదకి వెళ్తే ఉంటది, ఏదో సీన్ ఉంటది కానీ బాగుంటది. ఇంటర్వెల్ సీన్, ఫైట్ సీన్ ఎలా అనిపించింది బ్రో? అన్న చెప్తున్న ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అంటే ఇప్పుడు రక్తం, ఇప్పుడు మన బాడీలోకి వెళ్ళి రక్తం ఎట్లా జుమ్మం అంటే ఎట్లా ఉంటది, నరాలకి ఇట్లా నరాలకి ఎక్కితే ఎట్లా ఉంటది రక్తము, అట్లా ఉంటది చూడు. అంటే నైట్ ఎపిసోడ్ బాగుంటది అన్న. తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత అండ్ తర్వాత సరే అవును టిస్ట్ చెప్తే కూడా వైరల్ అవుతుంది కాబట్టి సో చెప్పకూడదు కాబట్టి అన్న నిజంగా చెప్తున్నా. నిజంగా లైఫ్ టైల్ సెటిల్మెంట్ అన్న, నిజంగా లైఫ్ టైల్ సెటిల్మెంట్. బాలయ్య బాబు నీలో ఎవరైనా చూపించారంటే కూడా నిజంగా అంటే ఒక్కొక్క సీన్స్ అట్లా ఉంటాయి అన్న. ఇప్పుడు హిస్టరీ స్టోరీ కదా, ఏమన్నా ఈ జనరేషన్ చూస్తారంట అన్న చెప్తున్నా. అంటే బాబీ గారు అంటే మాక్సిమం ఎంత మంచి రైటర్ అంటే, నిజంగా అంటే అంత మంచి రైటర్. సాంగ్స్ బాగుంటాయి, యాక్షన్ బాగుంటాయి, కామెడీ బాగుంటాయి, చూపించే తీరు బాగుంటుంది, అన్ని బాగుంటేనే సినిమా బ్లాక్ బస్టర్ అన్న. అసలు ఈ మూవీకి ఏమంటారు, మనం మొన్న ఇది గేమ్ చేంజర్ అన్న, యావరేజ్ నడిచింది మొన్న. తర్వాత దీని మీద ఎక్స్పెక్టేషన్ అంటే మినిమం గుద్ద ర్యాంప్. ఒకటే రోజులో ఇంత దాదాపు 2000 మంది పైన చూసి ఉన్నారు థియేటర్ లా. డాన్స్ చేస్తున్నారు. మీరు చెప్పారు కదా దబిడి దిబిడి సాంగ్. బాలయ్య బాబు గారు అయితే మొత్తాన్ని దుమ్ము లేపుతారు, దుమ్ము లేపిండు. అంటే గుర్రాల మీద సీన్స్ ఉంటాయి, ఒక్కొక్క సీన్ గుర్రాల మీద సీన్స్ ఉంటాయి. యుద్ధం చేసింది అతనే, రాడు దింపిండి అతని. గ్రాఫిక్స్ లేవు, ఇంకా విఎన్ఏ గ్రాఫిక్స్ అసలు లేనే లేదు. అసలు చేసిండు అనే చెప్తున్నా కదా గుర్రాల మీద. అంటే సీన్స్ అట్లా బాగుంటాయి. బాబీడోల్ అన్న, బాబీడోల్ విలన్ ఉంటాడు కదా మనది యానిమల్ మూవీలో 2018 చేసి ఉన్నాడు అతను. కానీ అతను లైఫ్ స్టైల్ సెటిల్మెంట్ చేసేసిండు. ఎవరు సందీప్ రెడ్డి చేసిన తర్వాత అసలు కెరియర్ బెస్ట్ మూవీ ఏదైనా వచ్చిందంటే చాలా రోజుల తర్వాత ఈ మూవీ చెప్పుకోవచ్చు అన్న. అఫ్కోర్స్ చెప్పుకోవచ్చు, ఎంత న్యాచురల్ గా చేసిండు అంటే. ఓవరాల్ గా ఎలా అనిపించింది? ఓవరాల్ గా అయితే ఈ మూవీకి ఈ సంక్రాంతికి బెస్ట్ మూవీ అంటే ఇదే చూడన్న. నిజంగా బెస్ట్ మూవీ ఇదే. ఇంకా రేపు చూడాలి, ఇంకా ఏమంటే మనది సంక్రాంతికి వస్తున్న మూవీ చూడాలి.